హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఈ అనంతమైన కాలగమనంలో మరో సంవత్సరం కలసిపోయింది. 2024 క్యాలెండర్లో కాలం రూపంలో కనుమరుగైన, చరిత్రగా మారి ఎన్నో అనుభవాలు, అనుభూతులు, సంఘటనల జ్ఞాపకాలను మిగిల్చిపోయింది. సో 2024కి టాటా చెప్పే ముందు ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనలు, గుడ్ అండ్ బ్యాడ్ ఈవెంట్స్ రివైండ్ చేసి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది 2023 నవంబర్ 30, ఫలితాలు వచ్చింది డిసెంబర్ 3, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 7. అయినప్పటికీ రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం యాక్టివ్గా మొదలయింది జనవరి 2024 తర్వాతే. కాబట్టి ఆ చారిత్రక ఘట్టానికి కొనసాగింపుగా ఈ మ్యాటర్ని 24లో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు 2 పదవీ కాలాలు ఎదురులేకుండా సాగిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పాలనకు చెక్ పెట్టిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ అహంకార ధోరణి, కుటుంబ పాలన, ఆ నలుగురి అక్రమార్జనను టార్గెట్ చేసి ఓడించి నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాకులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. యనమల రేవంత్ రెడ్డి అనే నేను మహిళలకు ఫ్రీ బస్, 6 గ్యారంటీల ఆఫర్స్, పలు సంక్షేమ పథకాల హామీలతో ఊహించని విజయం సాధించి తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ బాత్రూంలో కాలుజారి హాస్పిటల్లో పడడం, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ను పరామర్శించడం ఇక్కడ హైలైట్. జనవరి 22, అయోధ్య రామాలయం విగ్రహ ప్రతిష్ఠ. తరతరాల హిందువుల ఆకాంక్ష, భారతజాతి అస్తిత్వానికి ఆధ్యాత్మిక ప్రతీక అయిన అయోధ్య రామాలయంలో భవ్య శ్రీబాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. ఒక్కసారి కమిట్ అయితే తగ్గేదేలే అన్న బీజేపీ కమిట్మెంట్కి అధికారబలంతో కాకుండా న్యాయపరంగా పోరాడి సాధించిన మోడీ చాణక్యానికి చారిత్రక ప్రతీక అయోధ్య రామాలయం. యావత్ ప్రపంచ హిందువుల భావోద్వేగాల నడుమ ఆనంద భాష్పాల ఆర్తి సాక్షిగా జరిగిన ఆధ్యాత్మిక ఘట్టం. అయితే మోడీ సాధించిన ఈ ఘనకార్యానికి తట్టుకోలేక గుండెలు బాదుకున్న మత ఛాందస మౌలానాలు, కుహనా సెక్యులరిస్టుల ఏడుపులు, యాంటీ హిందూ తుకుడే గ్యాంగ్ రోస్టింగ్లు దీనికి సైడ్ ఎఫెక్ట్స్. మే 13, ఏపీ ఎన్నికలు. నిండు ఎండాకాలం వేడితో పాటు పొలిటికల్గా కూడా ఫుల్ హీట్ పుట్టించిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పూర్తి మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా తప్ప ఎటువంటి వ్యక్తిగత రాజకీయ చరిత్ర, పాలనా అనుభవం లేని వైఎస్ జగన్ తన తండ్రి చరిష్మానే ఏకైక అర్హతగా రాజకీయాల్లోకి దిగిన సంగతి తెలిసిందే. తండ్రి సెంటిమెంటుతో పాదయాత్రలు, సానుభూతి ఓదార్పులు, ఫ్రీ పథకాల ఆఫర్లను గుడ్డిగా నమ్మి 2019లో వైసీపీకి పట్టం కట్టారు ఆంధ్రా ప్రజలు. కాని గెలిచాక రాష్ట్రాభివృద్ధిపై పట్టు కోల్పోయి ఫ్రీ పథకాలతో 5 ఏళ్లు గడిపేయడం, గల్లీ కార్యకర్త నుంచి అసెంబ్లీలో లీడర్స్ దాకా జనసేన, టీడీపీని టార్గెట్ చేసి వేధించిన తీరు, కక్షపూరిత చర్యగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్టు చేసి 53 రోజులపాటు రాజమండ్రి జైలులో నిర్బంధించడం, బయట జనసేన పవన్ కళ్యాణ్ కదలికల్ని అడుగడుగునా అడ్డుకొని వేధించడం, ఫలితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా నిలబడి కేంద్రంలో చక్రం తిప్పడం ఈ ఎన్నికల్లో కూటమి గెలుపుకు కీలక పరిణామం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను. అలాగే సోషల్ మీడియాలో వైసీపీ సైకో సైన్యం బూతులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రైవేట్ సెటిల్మెంట్ అడ్డాలుగా మారిన పోలీస్ స్టేషన్లు, చట్టం న్యాయం పట్టని అరాచక పోలీస్ దమనకాండలతో సైకో సీఎంగా ముద్రపడిన వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడం జరిగింది. కాని గెలిచినప్పుడు అంతా నా ఘనత, ఓడిపోతే ఎదుటివాళ్ల చీటింగ్ అన్న డిప్రెషన్ మాటలు కొందరికి మామూలే. కాబట్టి వైఎస్ జగన్ కూడా తన ఓటమికి అదే కారణం చెప్పుకోవడం ఇక్కడ సైడ్ ఎఫెక్ట్. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు.
ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు 7 దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మూడవసారి అధికారంలోకి వచ్చింది. అబ్ కి బార్ 400 పార్ అనే నినాదంతో బరిలోకి దిగిన బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితం కాగా, తెలుగుదేశం, బీహార్ జనతాదళ్ యునైటెడ్ ప్రధాన మిత్రపక్షాల మద్దతుతో గట్టెక్కి 293 సీట్లతో మూడవసారి ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ సాధించారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. పవన్ కళ్యాణ్ చాణక్యంతో టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో కూటమి గెలవడం వల్ల బీజేపీ 2 విధాలుగా లాభపడి కేంద్రంలో తిరిగా అధికారంలోకి రాగలిగింది. అలాగే కేంద్రంలో ఇండియా కూటమి అంచనాలను మించి 234 స్థానాలను సాధించింది. అందులో 99 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొని 10 సంవత్సరాలలో మొదటిసారిగా అధికారిక ప్రతిపక్ష హోదాను పొందింది. ఈ సుదీర్ఘ ఎన్నికలు 1951, 52 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత 44 రోజులపాటు కొనసాగిన అతిపెద్ద ఎన్నికలుగా చరిత్రలో నిలిచాయి. జూన్ 8 రామోజీరావు మరణం. ఈనాడు గ్రూప్ పత్రికాధిపతిగా, ప్రియా ఫుడ్స్, కలోరమ, కళాంజలి, మార్గదర్శి చిట్స్ వ్యాపారవేత్తగా, ఉషాకిరణ్ మూవీస్ సినీ నిర్మాతగా, మద్యపాన నిషేధ ఉద్యమ సారథిగా, గిన్నిస్ బుక్ రికార్డ్, రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్తగా ఘన కీర్తి గడించిన శ్రీరామోజీరావు తన 87వ ఏట మరణించారు. తెలుగుదేశం ఆవిర్భావం మొదలు ఇందిరాగాంధీ, నాదెండ్ల భాస్కర్రావు గండం నుంచి కాపాడే వరకు ఎన్టీఆర్కు వెన్నుదన్నుగా ఉన్న రామోజీరావు లక్ష్మీపార్వతి ఎంట్రీ తర్వాత పార్టీని చంద్రబాబుకు దక్కించి నెగ్గించడం దాకా ముఖ్యపాత్ర పోషించి రాజకీయ చాణక్యుడిగా ప్రశంసలు, వెన్నుపోటు వెనుక సూత్రధారిగా విమర్శలు సమంగా ఎదుర్కొన్నారు. ఈనాడు పేపర్, ఈటీవీలను కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువులుగా పరిగణించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వాటికి పోటీగా సాక్షి పేపర్, సాక్షి టీవీలను పెట్టడం జరిగింది. ఈ సంస్థల్లో అక్రమ పెట్టుబడుల అవినీతిని ఈనాడు కథనాలు ఎత్తిచూపడం, వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ అవే అవినీతి ఆరోపణల్లో జైలుకెళ్లడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా వైఎస్సార్ ప్రోద్బలంతో మొదలుపెట్టి జగన్ పాలన దాకా ఎవరికి మోసం చేయని మార్గదర్శి చిట్స్ మీద కోడిగుడ్డుపై ఈకలు పీకే కేసులు పెట్టి రాజశేఖర రెడ్డి గారు కొంచెం అటెంప్ట్ చేశాడు, చచ్చిపోయాడు ఆయన. తర్వాత వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళే నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు మేము చేయలేమని చెప్పారు. మా వల్ల కాదు రామోజీరావు మీదకి వెళ్ళడం అని. ఇప్పుడు వచ్చి జగన్ ఎందుకు మొదలెట్టాడు. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, జగన్ సీఎం అయిన తర్వాత నేను రాసిన ఫస్ట్ లెటర్ అదే. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు మరి సడన్గా ఆయన నాకు ఎస్ఎల్పీ వేసింది, నాది కొట్టేస్తారనుకుంటున్న టైంలో వచ్చి గవర్నమెంట్ వారు కూడా ఎస్ఎల్పీ వేశారు. I'm finding stand this harassment. I think my health is అందుకని I think it will be. Take your time, no issues. Is that okay? Yes, sir. ఏమండి? If you take time, sir. No, I cannot do anymore. రామోజీరావు చనిపోయే వరకు వేధించిన ఉండవల్లి ఆయన మరణంపై తన సంతాపాన్ని ఇలా ప్రకటించడం పెద్ద హైలైట్. రామోజీరావు గారి మరణ వార్త ఈరోజు ఉదయమే చాలా బాధ కలిగించింది. ఆయన పూర్తి జీవితం గడిపారు, ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించిన ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగలిగారు. నేను మీకు అనేకసార్లు చెప్పాను, నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి, అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు. జూలై 12 అనంత్ అంబానీ పెళ్లి.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట వివాహం ముంబైలో జాతీయ అంతర్జాతీయ విఐపిలు, సినీ సెలబ్రిటీల వినోద విలాసాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి శుభలేఖల నుంచి మొదలైన ఆర్భాటం, భారీ కళ్యాణ మండపాల సెట్టింగులు, ధగధగలాడే నగలు, దుస్తులు, విఐపిల ఆతిథ్యం, సెక్యూరిటీ, రవాణా, సినీ తారల సందడి, వినోద కార్యక్రమాల, కళాకారుల పారితోషకాలు, విలువైన రిటర్న్ గిఫ్టుల దాకా వేల కోట్ల ఖర్చుతో ప్రపంచమంతా మోత మోగిపోయింది. అదే సమయంలో జియో మొబైల్ ఛార్జీలు పెరగడంతో అంబానీ తన కొడుకు పెళ్లికి పెట్టిన ఖర్చుని తిరిగి జనాల నుంచే రికవరీ చేసుకోవడానికే జియో ఛార్జీలు పెంచాడని సోషల్ మీడియాలో జరిగిన రచ్చరంబోలా పెద్ద సైడ్ ఎఫెక్ట్. ఇక ఈ ఖరీదైన పెళ్లిపై మన సోకాల్డ్ సోషలిస్టుల కడుపు మంట వేరే లెవెల్. డబ్బు ఖర్చు పెట్టడం ద్వారానే డైరెక్టుగా ఇండైరెక్టుగా ఎందరికో ఉపాధి కలుగుతుందనే కామన్ లాజిక్ వదిలేసి వాళ్లు పాటించని కమ్యూనిజం కథనాలు, కామెంట్ల కాకి గోలతో కసి తీర్చుకున్నారు. I admire people like Ambani's, for example. వాళ్ళు ఏం చేస్తున్నారు? They're converting the wealth into massive amounts of energy. They're what are called wealth creators. ఏంటంటే మీకేంటి ఎనర్జీ లేకపోతే ఇదో ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. సో అప్పుడు వాళ్ళు ఏంటి, దే ఆర్ మేకింగ్ ద మనీ కైనెటిక్. ఇట్ ఇస్ బల్క్ ఆఫ్ ద పీపుల్ కీప్ ఇట్ పొటెన్షియల్. అంబానీ ఇంటి పెళ్లి ఖర్చు గురించి అతని అకౌంట్స్ డిపార్ట్మెంట్స్, సీఏలు, బ్యాంకులు కన్నా మన సోషల్ మీడియా మాస్టార్లే బాగా లెక్కలు కట్టి మార్కులు కొట్టేయడం హైలైట్. ఆ ఈవెంట్కి మన తెలుగు కళాకారిణి జాతకాల వేణుస్వామి శ్రీమతి వీణా శ్రీవాణికి కూడా వీణ వాయించే ఛాన్స్ దక్కడం మరో హైలైట్. నాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. జూలై 3 బిఎస్ఎన్ఎల్తో ప్రతిష్టాకరమైన టాటా గ్రూప్ ఒప్పందం. 4G, 5G నెట్వర్క్ సర్వీసులతో పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతున్న జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ టెలికాం కంపెనీలు ప్లాన్ ఛార్జీలు పెంచడంతో వాటిపై జనాల్లో వ్యతిరేకత మొదలైంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ వాటి పోటీ తట్టుకోలేక అప్పటికి 2G సర్వీసులతో వెనుకపడి పల్లె ప్రాంతాలకే పరిమితంగా ఉన్న నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్తో ప్రతిష్టాకరమైన టాటా గ్రూప్ టై అప్ అన్న పాతవార్త గుప్పుమనడంతో ఒక్కసారిగా జనంలో హర్షాతిరేకాలు పెల్లుబికాయి. అప్పటికే అంబానీ తన కొడుకు పెళ్లి ఖర్చంతా జియో రేట్లు పెంచి వసూలు చేస్తున్నాడన్న సోషల్ మీడియా వదంతులతో గుర్రుగా ఉన్న జనం బిఎస్ఎన్ఎల్తో పోర్టబిలిటీకి కొత్త సిమ్లు కొనడానికి బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసులు మొదలవ్వకముందే తొందరపడి ఎగబడడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే భారత కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 15,000 కోట్ల ఆర్డర్పై టాటా టెలికాం విభాగమైన టీసీఎస్తో ఒప్పందం చేసుకుంది. आदरणीय सभापति जी, आज जिस बीएसएनएल को आपने तबाह करके छोड़ा था ना, वो बीएसएनएल आज मेड इन इंडिया 4G, 5G उस तरफ आगे बढ़ रहा है और दुनिया का ध्यान आकर्षित कर रहा है. ఈ ఒప్పందంలో భాగంగా టీసీఎస్ బిఎస్ఎన్ఎల్కు 4G, 5G నెట్వర్క్ టవర్స్, పరికరాలు, టెక్నికల్ సపోర్ట్, డేటా సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ 2 ఏళ్లు కాలపరిమితి ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తిగా సిద్ధమై జియో, ఎయిర్టెల్, వోడాఫోన్కు పోటీగా బిఎస్ఎన్ఎల్ ఆధునిక సర్వీసులు జనం అందుబాటులోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. జూలై 30 వయనాడ్ కొండచర్యలు విరిగిపడిన ఘటన. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాల కారణంగా జూలై 30 తెల్లవారుజామున కేరళలోని వయనాడ్ జిల్లా వైతిరి తాలూకా పలు గ్రామాల్లో వరుసగా అనేకసార్లు కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో కనీసం 420 మంది మరణించగా 397 మందికి పైగా గాయపడ్డారు. 118 మంది గల్లంతయ్యారు. దాదాపు 15,000 ఇళ్లతో పాటు వందల్లో భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన ఈ ఘటన కేరళ చరిత్రలోనే అత్యంత భయానకమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. రాళ్లు, మట్టి, బురదతో కూడిన శిథిలాల కింద చిక్కుకున్న డెడ్ బాడీస్తో పచ్చని ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారిపోయింది. సైనిక దళాలు, జాతీయ విపత్తు స్పందన దళం, అగ్నిమాపక దళం, అటవీ, వన్యప్రాణి విభాగాల సిబ్బంది రక్షణ గాలింపు చర్యలు చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు బాధితులకు పునరావాస, సహాయక చర్యలు అందించారు. ఆగస్టు 5 బంగ్లాదేశ్ అల్లర్లు, షేక్ హసీనా రాజీనామా, దేశ బహిష్కరణ. మొదట ఉద్యోగ రిజర్వేషన్స్ ముసుగులో మొదలైన ఆందోళనలు పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ రాడికల్ మూవ్మెంట్గా మారి బంగ్లాదేశ్ను అట్టుడిగేలా చేశాయి. అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రిజర్వేషన్స్ విషయంలో ఆ దేశ హైకోర్టు తీర్పుకనుగుణంగా మార్పులు చేయడానికి సిద్ధపడినప్పటికీ వెనక్కి తగ్గని ఉద్యమ నేతలు రాజధాని ఢాకా ముట్టడికి పిలుపునివ్వడంతో లక్షలాది మంది ఆందోళనకారులు ఢాకాలో అల్లర్లు, మైనారిటీ హిందువులపై దాడులు,
ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేస్తూ చివరకు షేక్ హసీనా అధికారిక నివాసంపైకి కూడా ఉన్మాదంతో దూసుకురావడంతో ఆమెను కాపాడాల్సిన బంగ్లాదేశ్ సైన్యాధికారులే ఆమె చేత రాజీనామా చేయించి కట్టుబట్టలతో భారత్కు తరలించడం జరిగింది. ఆ తర్వాత నిరుద్యోగ ఉద్యమకారుల ముసుగులో ఉన్న అల్లరి మూకలు హసీనా ఇంటిపై పడి అందినకాడికి ఎత్తుకుపోతూ పార్లమెంటులో చిందులు తొక్కుతూ ఆదేశ స్వతంత్ర సాంస్కృతిక చిహ్నాల స్తూపాలను ధ్వంసం చేస్తూ సృష్టించిన బీభత్సం తెలిసిందే. అక్కడి మైనారిటీ హిందువులపై అప్పుడు మొదలైన వివక్ష, దాడులు, హింసాకాండ ముహమ్మద్ యూనస్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంకా ఎక్కువై ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశ స్వాతంత్ర్యానికి మనం చేసిన సహాయంతో షేక్ హసీనా దాకా భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ అతివాదంతో మరో శత్రుదేశంలా దాపురించింది. ఆగస్టు 9 కోల్కతాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ జూనియర్ డాక్టర్పై పాశవిక అత్యాచారం మరియు హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహానికి మరియు నిరసనలకు దారితీసింది. 2012 ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్త దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన ఇది. ఒక ప్రోగ్రెసివ్ కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటున్న టీఎంసీ పార్టీ అధికారంలో ఉండడమే కాకుండా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఐరన్ లేడీ మమతా బెనర్జీ ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన ఘటన జరగడం దేశం నివ్వెరపోయేలా చేసింది. సంఘటన జరిగిన తర్వాత కూడా చాలాసేపు హాస్పిటల్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ దాన్ని ఒక సూసైడ్ ఘటనలా మభ్యపెట్టడం, नहीं मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। बच्ची का शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया। రాష్ట్ర పోలీసులు కూడా సరైన దర్యాప్తు చేయకుండా జాప్యం చేసి సాక్ష్యాధారాలను చెరిపేసే విధంగా నేరస్తులకు అవకాశం కల్పించారనే ఆరోపణలపై మరింత ఆగ్రహించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది సమ్మెలకు సామాన్య ప్రజలు, ప్రజా సంఘాలు కూడా తోడై నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారడం, వెస్ట్ బెంగాల్లోనే కాకుండా దేశవ్యాప్త నిరసనలు తలెత్తడంతో కోల్కతా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకుంది. ఈ చర్య ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు, నేరస్తుల పట్ల పోలీసుల పక్షపాతానికి చెంపపెట్టు. మరోపక్క ఈ కేసు దర్యాప్తులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్పై అవినీతి ఆరోపణలు, వృత్తిపరమైన మెడికో లీగల్ నేరాలు బయటపడడంతో అతనికి అధికార టీఎంసీ ప్రభుత్వ అండదండలు ఉన్నాయనే వాదనలు బలంగా వినిపించాయి. స్వయంగా రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి, వైద్య, హోంశాఖలు కూడా తానే పర్యవేక్షిస్తున్న మమతా బెనర్జీ తానే న్యాయం చేయాల్సిన పొజిషన్లో ఉండి ఈ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి సామాన్య జనంతో కలిసి బాధితురాలికి న్యాయం జరగాలని నిరసనలో పాల్గొనడం పెద్ద డ్రామా. చివరికి అదే హాస్పిటల్ అవుట్ పోస్ట్లో పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ని నేరస్తుడిగా నిర్ధారించి అరెస్టు చేయడం జరిగింది. కానీ ఆ ఘటన జరిగిన తీరు, ఘటనా స్థలంలో డాక్టర్ బాడీ కండిషన్, ఫోరెన్సిక్ ఆధారాల పరంగా అసలు నేరస్తులు ఇంకా ఎక్కువ మందే ఉన్నారనే సందేహాలు మిగిలే ఉన్నాయి. మరికొన్ని సంఘటనల పార్ట్ 2 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.